రేవంత్ రెడ్డి కథ ఎట్లున్నదంటే మొన్నటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీరు చూసి ఉంటారు. హైదరాబాద్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అప్పటి ప్రభుత్వం వెనకట భూమి ఇచ్చింది. రేవంత్ రెడ్డి బ్యాంకుకి ఇచ్చిన భూమిని ఆయన అమ్మేసిండు. ఎస్బీఐకి ఇచ్చిన భూమిని వేలం పెట్టిండు, భూమిని అమ్మేసిండు. అమ్మేస్తే పాపం మా కోర్టుకు పోయిండు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాడు కోర్టుకు పోయి ఇది మాకు వెనకట భూమి ఇచ్చిండ్రు, ఇది కూడా ఫ్రీగా ఇయ్యలే, మేం దాదాపు 20 కోట్ల రూపాయలు పెట్టి భూమి కొనుక్కున్నాం, ఈ భూమి మా పొజిషన్లో ఉన్నది, పైసలు పెట్టుకున్న మా భూమి రేవంత్ రెడ్డి ఎట్లా అమ్ముకుంటాడు అని హైకోర్టుకు పోయింది. పోతే కోర్టు ఏం చేసింది, అరే వాళ్ళు పైసలు పెట్టుకున్నది నిజమే కదా, ఈ అమ్మకం తప్పు, దీని మీద స్టే ఇస్తున్నామని కోర్టు స్టే ఇచ్చింది. ఖతం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎస్బీఐ మీద పగబట్టిండు. ఎస్బీఐ నిషేధిస్తా, ఎస్బీఐలో ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లు బయటకు తీసేస్తా, ఎస్బీఐకి రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్లన్నీ కూడా తీసేస్తా అని ఇలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అంటే రేవంత్ రెడ్డి తీరు ఎట్లుందంటే ఎవరైనా ప్రశ్నిస్తే పగబట్టదు. ఇలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే నిషేధిస్తా అంటుండు. రేపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా నీ మాట లేదనుకో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా నిషేధిస్తా అంటాడు. వరల్డ్ బ్యాంక్ కోడ్ కూడా నీ మాట లేదనుకో, ఈయన వరల్డ్ బ్యాంక్ కూడా నిషేధిస్తా అనే రకమే. కానీ విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఒక బ్యాంకు కావాలి కదా. ఇప్పుడు అవ్వాతాతలకు కేసీఆర్ ఇచ్చిన 2000 పెన్షన్ బ్యాంకులో పడాలి కదా, ఉద్యోగస్తులకు జీతాలు పడాలి కదా, రైతులకు రైతు బంధు పడాలి కదా. అంటే బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యకలాపాలు నిర్వహించడానికి ఒక బ్యాంక్ అయితే కావాలి. నువ్వు మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిషేధిస్తా, ఎవడు నీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆ బ్యాంకునే తీసేస్తా అంటే మరి ఏం చేస్తాడు? నాకు డౌటు, కొత్తగా ఏమైనా కొండలరెడ్డి బ్యాంక్ అని గిట్ట పెడతాడో ఏమో. పెట్టినా పెడతాడు, మస్తు జమైన పైసలు. ఎనుముల కొండలరెడ్డి బ్యాంక్ అని పెట్టినా పెడతాడు రేపు. ఈ రకంగా ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుందంటే ఎవడన్నా ప్రశ్నిస్తే వాడిని శత్రువుగా చూస్తూ ఉంటాడు, ఎవడన్నా విమర్శిస్తే వాడిని కుట్రదారుడు అని ముద్రేస్తాడు, ఎవరన్నా కొంతమంది ఈయన చుట్టూ ఉండే చెంచాలు పొగుడితే వాడిని మేధావంటాడు. ఈ రకంగా ఇలా రేవంత్ రెడ్డి తీరు ఉన్నది. బట్ అట్లే ఇలా అనేక విషయాలు, రుణమాఫీ ఎట్లా మోసం చేసిండో చూసినాం. అదేవిధంగా ఇలా రైతు బంధు, కేసీఆర్ గారు ఉండగా మీ అందరికీ తెలుసు కరోనా వచ్చింది. మా నిరంజన్ అన్న వ్యవసాయ శాఖ మంత్రి, ఓసారి కేసీఆర్ గారు మమ్మల్ని పిలిచిండు, నేనేమో ఆర్థిక మంత్రి, నిరంజన్ అన్న వ్యవసాయ శాఖ మంత్రి. కరోనా అయిపోయింది, కేసీఆర్ గారు మమ్మల్ని మీటింగ్ రమ్మన్నారు, ఆర్థిక శాఖను వ్యవసాయ శాఖను. మేము పోయినాం. పోగానే కేసీఆర్ గారు అన్నారు, మరి ఇక జూన్ నెల వస్తుంది కదనే, రైతు బంధు తయారైందా అన్నాడు. ఆఫీసర్లు ముఖాలు చూసుకుంటారు. 2 నెలలు కరోనా, మార్చ్ ఏప్రిల్ మే లాక్డౌన్, 45 రోజులు బంద్ అయినాయి, ఖజానా ఖాళీ, ఆమ్దాని ఏం లేదు. లాక్డౌన్లో ఏమొస్తుంది, ఏం రాదు కదా, రిజిస్ట్రేషన్ నడిచేది లేదా, బండ్లు కొనుడు లేదా, ఎవడు రూపాయి ఖర్చు పెట్టేది లేదా, గవర్నమెంట్కి ఇంకమే లేదా. సార్ ఎట్లా సార్, పైసలు లేవు సార్, జీతాలకే కమ్మిపడ్డాయి సార్ అని అధికారులు చెప్తున్నారు. కేసీఆర్ గారు మా నిరంజన్ అన్న దిక్కు నా దిక్కు చూసి ఒక మాట అన్నారు, మనకు రైతులే ముఖ్యం, అవసరమైతే మంత్రుల జీతాలు బంద్ చేయి, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టండి, కాంట్రాక్టర్లకు చెల్లింపులు ఆపండి, ఉద్యోగస్తుల జీతాల్లో కోత పెట్టండి, కానీ జూన్ నెలలో రైతులకు రైతు బంధు పడాల్సిందే అని చెప్పింది. కరోనా వచ్చినా, పెద్ద నోట్ల రద్దు అయినా, ఆర్థిక మాంద్యం వచ్చినా, కష్టం వచ్చినా 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అది మాట అంటే కేసీఆర్ మాట. పట్టుదలంటే, రైతుల మీద ప్రేమ అంటే అది కేసీఆర్ గారిది. ఈయనకేమొచ్చిందే? ఎందుకంటే మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రేవంత్ రెడ్డి అంటుండే, కేసీఆర్ 2 సార్లే రైతు బంధు ఇస్తుండు, 3 సార్లు ఇవ్వాలని మాట్లాడిండు ఈ మునగాడు. ఈ సిపాయి ఏమంటాడు, 2 సార్లు ఇస్తుండు కేసీఆర్, 3 సార్లు ఇవ్వాలి ఏడాదికి అన్నాడు. ఆ మాట్లాడిన ఈ సిపాయి ఇప్పుడు ఏం చేసిండు, ఈయన వచ్చిన 2.5 ఏళ్లలో 3 సార్లు రైతు బంధు ఎగబెట్టిండు. అప్పుడు ఏడాదికి 3 సార్లు ఇవ్వాలన్నాడు, ఇప్పుడు 3 సార్లు రైతు బంధు ఎగబెట్టిండు. మొన్న ఎప్పుడో కూర్చొని లెక్క తీసిన
ఈ 3 సార్లు ఎగ్గొట్టిండు కదా, అసలు ఎన్ని పైసలు అయినాయి లెక్క తీసిన. చెప్పింది ఎంత? ఎకరానికి 15,000. అవునా? ఇప్పుడైతే ఇక 10,000 ఇందిరమ్మ రాజ్యం వస్తుంది డిసెంబర్లో, మేము రాగానే 15,000 పట్టాయి ఎకరానికి అన్నాడు. నమ్మి ఓట్లేసిరి కొందరు. మరి ఏమైంది? ఒక పంటకు రైతు బంధు మొత్తానికే ఎగ్గొట్టిండు. ఒక పంటకు 3 ఎకరాల దాకానే వేసిండు. మొన్నెంత వేసిండు? 2 ఎకరాలకే వేసిండు. నేను మొన్న కూర్చొని కాగితం పట్టుకొని లెక్క తీసిన ఎన్ని పైసలు ఎగ్గొట్టిండ్రా బై వీడు అని. లెక్క తీస్తే ఇవాళ రైతు బంధు కింద తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి పడ్డ బకాయి 29,300 కోట్ల రూపాయలు. 29,300 కోట్లు. ఇంకా చెప్పుడు మళ్ళా దానికో మీటింగ్. మళ్ళా నిన్ను రాయించిండు పేపర్లో. ఇంత ఆ పేపర్లో తాటికాయ అక్షరాలతో రాసుడు. ఇక వానకాలం రైతు బంధు ఖమ్మం జిల్లా మధురలో పోయి మీటింగ్ పెట్టాడట, రైతు బంధు ఎత్తాడట. అక్క రైతు బంధే నీకు మీటింగ్ ఎందుకు? అదో పైసలు దండగా. ఇప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు వేసిండు. ఎప్పుడన్నా మీటింగ్ పెట్టినాడే? ఈయన ఎకరంకో మీటింగు. మొన్న యాసంగిలో మా సిద్దిపేటకు వచ్చిండు. ఇక రైతు బంధు ఎత్తున్నాను ఓ పెద్ద మీటింగ్ పెట్టిండు. మీటింగ్ పెట్టి 1 ఎకరానికి వేసిండు. ఇంత పెద్ద మీటింగ్ పెట్టిండు, 1 ఎకరం వేసిండు. ఆ